4 సినిమాలు హిట్ కాగానే రాజమౌళికి అంత సీన్ వచ్చిందా? హనుమంతుడి మీదనే ఆగ్రహం వ్యక్తం చేసే అంత పెద్దోడైపోయాడా? నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది. మరి ఇలాంటి ధోరణి ఎంతవరకు సబబు? దేవుడు అరే నీ అహంకారం పెరిగిందిరా తగ్గించుకో అని చెప్పి ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నట్టు. ఈ హనుమంతుడిని ఆయన ఒక సినిమా క్యారెక్టర్ లాగా చూస్తున్నాడు అనుకోవాలా? మరి అంత దమ్ము ధైర్యం ఉంటే మరి వేరే మతాల గురించి మాట్లాడు. రాజమౌళి గారు ఏమన్నా హిందుత్వం నుంచి దూరం జరుగుతున్నాడు అనుకోవాలా? నోరు జాగ్రత్త, అదుపులో పెట్టుకో. అదుపు కొట్టకపోతే 4 జీరుతాడు. ఇప్పటికి ప్రతి సినిమాలో ఏదో ఒక హిందూ దేవుడిని చాటుగానే సినిమాలు తీసుకొని డబ్బు చేసుకుంటున్నారు. మరి వాళ్ళు కూడా ఎవరు మదం ఎక్కిన ఏనుగు మురిక్కాలలో పడ్డట్టు నీకు సిగ్గు లేదా? నువ్వు పొజిషన్ ఏంది? నువ్వు మాట్లాడే మాటలు ఏంది? అది 27 మాట 27కి ఆయన రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటి మీ కార్యాచరణ దీని మీద? షూటింగ్లు కాదు కదా. 4 సినిమాలు హిట్ కాగానే రాజమౌళికి అంత సీన్ వచ్చిందా? హనుమంతుడి మీదనే ఆగ్రహం వ్యక్తం చేసే అంత పెద్దోడైపోయాడా? ఇవి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మీద వినిపిస్తున్న కామెంట్స్, కోపం, కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసిన పరిస్థితి. మరి దీనిపై తెలుగు రాష్ట్రాల్లో హిందూ సంఘాలైతేనేమి, హనుమాన్ భక్తులైతేనేమి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయినప్పటికీ రాజమౌళి ఇంతవరకు స్పందించకపోవడం మరింత విచిత్రం. మరి ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆయన ఉలుకు పలుకు లేకుండా ఉండడం వెనుక రీజన్ ఏంటి? అలాగే ఇప్పుడైనా హిందుత్వాన్ని సినిమాలో ఒక టాపిక్ లాగా, హిందూ దేవుళ్ళని ఒక క్యారెక్టర్స్ లాగా చూస్తూ రకరకాలుగా అవమానిస్తున్న టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు మనం ఆదిపురుషులో కూడా చూసాం. మరి ఇలాంటి ధోరణి ఎంతవరకు సబబు? ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు ఇవాళ మనం హిందూ టైగర్ మన చీకోటి ప్రవీణ్ అన్న దగ్గరకు వచ్చాం. మరి అన్న ఏమంటాడు ఈ విషయం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. జై శ్రీరామ్. అన్న ఏంటి, ఒకవైపు శివలింగాన్ని ఎత్తి చూపిస్తే మనం జై కొట్టాము, మరొక వైపు రాముడి వేషంలో హీరోని చూపిస్తే జై కొట్టాము. కానీ హనుమంతుడి మీద ఆగ్రహం వ్యక్తం చేసే అంత స్థాయి ఆయనకు ఉందా? అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు ఆయనకి? అప్పుడు దేవుళ్ళ గురించి గొప్పగా చూపిస్తే జై కొట్టినాం, శివుడి గురించి గొప్పగా చూపిస్తే జై కొట్టినాం, రాముడి గురించి గొప్పగా చూపిస్తే జై కొట్టినాం. ఇప్పుడు హనుమంతుడిపై ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినందుకు చీ కొడుతున్నాం మనం. ఎందుకంటే ఇవాళ నీకు అహంకారముతోటి నెత్తికి కళ్ళెక్కి ఇక నేను ఇక తోపుని నేనే తురుముని అనుకుంటే మంచి రాజులు రాజ్యాలు అహంకారంతో పోయినాయి. సంకనాకి పేరు రాజులు రాజ్యాలే పోయినాయి. రైట్. మనం ఎంత రైట్. ఆయన నాస్తికుడు అయితే కావచ్చు, కానీ కోట్లాది మంది మనోభావాల్ని దెబ్బతీయడం ద్వారా అంటే సినిమాకి ఏమైనా హైప్ పెంచుకునే ఆలోచన ఇది అట్లా చూడాలి. మేబీ ఇప్పుడు ఇట్లాంటి నాస్తికులు అంటే నాకు తెలిసి అయితే ఆయన తిరుపతికి పోయినట్టు కూడా నేను చూడడం జరిగింది. అచ్చా. పత్యాంగిరి టెంపుల్కి ఎవ్రీ మంత్ వెళ్ళి ఏదో స్పెషల్ పూజలు చేస్తారని అయితే నాకు వచ్చిన సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే. మరి అంటే నాస్తికుడుగా ఇప్పుడు మారిండా, లేదంటే నాస్తికత్వం చూపిస్తే ఒక సినిమాని కాంట్రవర్షియల్ చేస్తే మరి హైప్ అవుతుందా అంటే నాకు తెలిసి రాజమౌళి అంత చీప్ క్యారెక్టర్ అయితే కాదు. కానీ మరి అలా స్టేట్మెంట్ చూస్తే మరి ఇంత జిగజారిపోతుండా ఈ మనిషి అన్న ధోరణి కనబడుతుంది. అంటే ఆయన స్పీచ్లో కూడా చాలా క్లియర్గా ఉంది, నేను దేవుణ్ణి నమ్మను, కానీ మా నాన్న చెప్పాడు, మా ఆవిడైతే ఆయనతో ప్రత్యక్షంగా మాట్లాడుతుంటుంది హనుమంతుడితో అని కూడా ఒక మాట అన్నాడు. ఇప్పుడు హనుమంతుడితో మాట్లాడుతున్నావు అంటే నువ్వే చెప్తున్నావు నీ స్టేట్మెంట్ అంటే డ్యూయల్ స్టేట్మెంట్ ఉంది కదా. కాదు, మా ఆవిడ మాట్లాడుతుంది, మా నాన్న చెప్పాడు అరే హనుమంతుడే నిన్ను వెనుకొని నడిపిస్తాడు రా అని. కానీ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ లేవా? మీరు దేవుడు నమ్ముతారా? బిఎస్ గారు బ్రహ్మాండంగా నమ్ముతారు కదా. నేను నమ్ముతా, నాపై కూడా దునియా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మరి ఇవాళ దేవుడిని నమ్మేటోళ్ళు ఇవాళ నాకు దేవుడు రక్షగా ఉన్నాడని చెప్పి నువ్వు కన్ను మూసుకొని రోడ్డుపై నడవవు కదా. కన్ను మూసుకొని నడపవు కదా బండి, నా దేవుడు చూసుకుంటాడని. కరెక్ట్. అది అతి తెలివి అవుతుంది. ఏమైంది అప్పుడు? యాక్సిడెంట్ అవుద్ది. అవును. సో ఇవాళ నువ్వు ఏదో టెక్నికల్గా నీకు ఫెయిల్యూర్ అంటే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టు దేవుడు. అరే నీ అహంకారం పెరిగిందిరా తగ్గించుకో అని చెప్పి ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నట్టు, నీకు ఒక సిమ్టమ్ చూపిస్తున్నట్టు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. కరెక్ట్. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. రైట్. నువ్వు
ఈ కోట్ల మంది హిందువుల మనోభావాలను కించపరిచినో అంటే నువ్వు మనిషివే కాదు. నువ్వు నమ్మకపోతే నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. నువ్వు నమ్మకపోతే మరి షూటింగ్ అప్పుడు మరి ముహూర్తం ఎందుకు పెడుతున్నావు? షూటింగ్ అప్పుడు పూజలు, ముహూర్తం షాట్ అప్పుడు పూజలు చేస్తారు కదా, 100% మరి ఎందుకు చేస్తున్నావు? ఒకవేళ నీవు నమ్మకపోతే మరి దేవుళ్ళపై సినిమాలు ఎందుకు తీస్తున్నావు? రెండు డబ్బుల గురించి అన్నట్టే కదా. అంతే. నువ్వు ఒక సినిమాది నాస్తికులకే ప్రవేశము, నాస్తికులకే రావాలి, నాస్తికులు తప్పితే వేరేళ్ళు చూడొద్దని ఒక దమ్ముంటే ఆ స్టేట్మెంట్. ఇవాళ 90%, 99% హిందువులు నీ సినిమా చూసినందుకు ఇవాళ నువ్వు ఇట్లున్నావు. అంతేగా. నో డౌట్ నువ్వు గొప్ప డైరెక్టర్వి. నేను మొన్నటి వరకు నేను కూడా అభిమానిస్తుండే, మన తెలుగు జాతి గర్వించదగ్గ. అబ్సల్యూట్లీ నేను కూడా అభిమానిస్తుండే. కానీ ఇట్లాంటి లూజ్ టాక్ చేస్తే ఇవాళ ఎవరు కూడా క్షమించే పరిస్థితి ఉండదు. ఎస్. హనుమంతుడిని అంటే మనం కోట్లాది మంది పొద్దున్న లేస్తే హనుమాన్ చాలీసాతోనే మన డే ప్రారంభం అవుతుంది ప్రతి హిందువుది. అట్లాంటి హనుమంతుడిని ఆయన ఒక సినిమా క్యారెక్టర్ లాగా చూస్తున్నాడు అనుకోవాలా? ఇవి మేబీ కమర్షియల్గా చూస్తున్నాము, షో ఆఫ్ కోసం సినిమాలు పూజలు చేస్తుండేము, ఇట్లాంటి కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మహానుభావులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు కూడా టక్ మన ఎప్పుడో ఒకసారి నోరు జారిపోయే సందర్భాలు ఉంటాయి, ఉండొచ్చు. ఉన్నప్పుడు ఎంబడే మనం మాట్లాడిన తప్పిదం ఏదైతే మాట ఉందో దానిపై ప్రజల రియాక్షన్ ఏముంది, మరి ఎవరినన్నా కించపరుస్తున్నానా అని చెప్పి నువ్వు ఒక సోషల్ రెస్పాన్సిబుల్ ఉన్న సిటిజన్, యు ఆర్ ఎ సెలబ్రిటీ. అప్పుడు నువ్వేం చేయాలి? జాగ్రత్త వహించాలి. నీ జారింది నోరు జారినప్పుడు నువ్వేం చేయాలి? అరే తప్పుగా నేను అనుకోకుండా తప్పు జారినాం, ఏమన్నా మీరు మిమ్మల్ని కించపరిస్తే ఒక క్షమాపణ చెప్తే తప్పేం కాదు, ఎవరు డౌన్ కాదు, ఇంకా గొప్పోడు అంట నేను పెరుగుతుంది. అబ్సల్యూట్లీ. తప్పు చేస్తే అరే తప్పు ఒప్పుకున్నాడు విలువ ఇంకా పెరుగుతుంది. మనం ఒక సోషల్ రెస్పాన్సిబుల్ ఉండి నిన్ను ఎంతో మంది ఇన్స్పైర్ గా చూసుకుంటారు, సినిమా ఇండస్ట్రీయే కాదు బయట కూడా, అరే మంచి డైరెక్టర్ అని చెప్పి. మరి నువ్వే ఇట్లా రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే చాలా తప్పు కదా. నువ్వు నమ్మకపోతే నమ్మకు, కానీ యూ షుడ్ నాట్ ఎక్స్ప్రెస్. ఇవే కాదు ఎక్స్ప్రెస్ చేసేది. హనుమంతుడు వచ్చి నీకు పెడతాడా ఇది నీకు ప్రాబ్లం కాకుండా? నీ టీం తప్పు, నీ తప్పు. ఆ గ్లిచ్ వచ్చినా కూడా హనుమంతుడిది తప్పు. అదేంది గమ్మతే ఉన్నది. వాళ్ళ శబరిమలే పోతున్నారు. ఇంకోటి ఈయన నమ్మడంట, వాళ్ళ ఆవిడ నమ్మితే వాళ్ళ నాన్న చెప్తే ఈయన చూసుకోవాలంట, ఈయన మాత్రం నమ్మడంట. అదే అదే ఇక నోటి ఇప్పుడు చెప్తున్నా కదా, డబ్బులు వచ్చినాయి, ఫేమ్ వచ్చింది, కానీ డబ్బులు ఎక్కువ శాశ్వతం కాదు, ఫేమ్ అనేది కూడా శాశ్వతం. అంతే కదా. ఒక్క మరక ఎంతమందిని చూడలే, ఎంతమంది మహాన్ భావులు, రాజులు, రాజ్యాలు, మరి ఫేమ్ వచ్చిన వాళ్ళు, పైసలు ఉన్న వాళ్ళు, ఎలా మొత్తం ప్రపంచాన్ని కొనే రాజులు ఉండే ఒకప్పుడు మన భారతదేశంలో. ఒక చిన్న తప్పిదంతో సునామీలో కొట్టుకపోయారు, పాతాళానికి పోయారు. మనం నథింగ్. ఇంకా రాజమౌళి కూడా నథింగ్. అంటే దీని వెనక ఎజెండా ఉందా? ఇది కేవలం ఏదో అనుకోకుండా జరిగింది అని నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఎజెండా కావచ్చు, ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉండొచ్చు. ఆ ఫ్రస్ట్రేషన్లా అట్లా చెప్పి ఉండొచ్చు. కానీ అది నీ ఫ్రస్ట్రేషన్లా యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ కదా. నువ్వు ఎవరినో అనే రైట్ లేదు నీకు. నాకు ఫ్రస్ట్రేషన్ ఉంది, నేను నీ మీద దాడి చేస్తానా? ఎందుకు చేస్తావు? మరి నిన్నేమని అంటానా? ఎందుకంటే ఒక మతాన్ని అంటానా? ఒక మతం విశ్వసించే దేవుణ్ణి అంటామా? మరి అంత దమ్ము ధైర్యం ఉంటే మరి వేరే మతాల గురించి మాట్లాడరు. హిందువుల కంటే చిలుకన పిచ్చి స్కిట్లు సినిమాలల్లా, ఈ నాటకాలల్లా, అడ్డమైన జబర్దస్త్ ప్రోగ్రాంలల్లా, ఇవాళ దేవుళ్ళకి సంబంధించి అడ్డమైన వాడు ఎవడో వచ్చి దేవుని లెక్క కూర్చొని ఆ పిచ్చి మేకప్లతోటి చూసి రాళ్ళ డ్రెస్సింగ్ మన సంస్కృతిని కించపరిచే విధంగా మాట్లాడుతారు. తోలు తీస్తాం అట్లాంటి వాళ్ళకి చెప్తున్నా. బిడ్డ షూటింగ్లు కాదు కదా, మరి ఏం కూడా చేసుకోలేరు. హిందువులంతా ఒకటైతే బయటికి ఇంట్లోకి వెళ్ళి బయటకు అడుగు పెట్టాలంటే భయపడాలి. ఏం అవసరం? ఒకరి మతాన్ని కించపరిచే అవసరం, ఏ మతాన్ని కూడా కించపరచు. ఎందుకు ఒక మనోభావాలను కించపరిచే రైట్ నీకు ఓడిచ్చాడు. ఆల్ వర్స్ట్ ప్రోగ్రామ్స్ గురించి మీ ఉనికిని చాటుకోనికి వేరే వాళ్ళని అడ్డం పెట్టుకుంటారా? సిగ్గుండదా మీకు? 2-3 ప్రోగ్రామ్స్ నాకు కొన్ని వీడియోస్ వచ్చినాయి జబర్దస్త్ గురించి కూడా. ఆ యాక్టర్, ఆ డైరెక్టర్ని అంతము, యాక్టర్లను అంతం చెప్తున్నా, ప్రొడ్యూసర్లను అంతం. రోడ్డు పైన వస్తే రాళ్ళతో కొడతాం చెప్తున్నా. హిందువుల జోలికి వస్తే, హిందూ మతం గురించి మాట్లాడుతున్నా. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు ధోరణి చూస్తుంటే ఈయన రాజమౌళి గారు ఏమన్నా అంటే హిందుత్వం నుంచి దూరం జరుగుతున్నాడు అనుకోవాలా? ఆయన జరిగితే ఎంత, జరగకపోతే ఎంత. ఆయన ఏం జరిగితే ఎంత, సెలబ్రిటీ ఓడికి సెలబ్రిటీ. మా దేవుడు మతంకి వచ్చే వరకు మేము ఎవరిని స్పేర్ చేయం, ఎవరిని స్పేర్ చేయం. ఓకే. సెలబ్రిటీ అయితే నీ దగ్గర నువ్వు నోరు జాగ్రత్త అదుపులో పెట్టుకో. అదుపులో పెట్టకపోతే నాలుక జీరుతారు జనాలు. ఊరుకోరు, ఎవరు ఊరుకోరు. ఇవాళ
ఇంత ఘాటుగా ఎందుకు స్పందిస్తావు అని అడుగుతున్నాను. అవును. నేను ఘాటుగా స్పందిస్తేనే ఈ పరిస్థితి ఉంది. అందరూ ఘాటుగా స్పందించాలి, ప్రతి ఒక్క హిందూ ఘాటుగా స్పందించాలి. అవును. ఎవరినో అరే అంటేనే ఆయనకి ఇంత కోపం వస్తుంది. అట్లాంటిది మనం ఒక దేవుణ్ణి ప్రార్థిస్తూ నమ్మకంతో పూజ చేస్తున్న దేవుళ్ళని అడ్డగోలుగా మాట్లాడితే ఎవడెందుకు కూకోవాలి? నిన్న మాధవీలత గారు కూడా స్పందించారు. ఆమె కూడా అదే అన్నారు, ఇది బిజినెస్ కోసం వాడుకుంటున్నారా మీరు? సిగ్గు లేదా మరి? బిజినెస్ కోసం ఒకవేళ వాడుకుంటే, పబ్లిసిటీ స్టంట్ గురించి వాడుకుంటే మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి. ఇవాళ ఇట్లానే ఎవడున్నా కూడా హిందూ ద్రోహులుగా మిగులుతారు చెప్తున్నా. అంటే నేను చూస్తున్నాను బాలీవుడ్లో కూడా ఆదిపురుష్ సినిమా అప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు తీసి పడేశారు సినిమాని. అంటే ఈ ధోరణి ఏంటంటే హిందువులు ఏం మాట్లాడరు, హిందువులలో ఐక్యత లేదు కదా, ఏమంటారులే ఏముంటదిలే ఓర్లు తరుగుకుంటారు అనుకుంటారు. ఓకే. మరి హిందువులు సహనంతో ఉంటారు, క్షమాగుణం ఉంటది. మరి ఓపిక నశించిన రోజు మరి సునామీ, మళ్ళీ నువ్వు తట్టుకోలేరు మీరు. రైట్. నువ్వు అడుగు కూడా పెట్టలేవు, షూటింగ్ కూడా చేసుకోలేవు. కరెక్ట్. ఎందుకంటే మీరు ఇప్పటివరకు హిందూ ధర్మానికి సంబంధించి ఎక్కడ చిన్న సమస్య ఉన్నా మీరు 100% బచ్చల మల్లి అని ఒక సినిమా వచ్చింది అప్పట్లో. అవును. అవును. ఆ సినిమాలో హీరో నరేష్. అవును. భగవద్గీత వస్తుంటే నరేష్ నిద్రలోకి వెళ్ళేసి వచ్చి ఒక సన్నివేశం, ఓకే, ప్రోమోలు ఉంటుంది. నిద్రలోకి వెళ్ళేసి వచ్చి మీదికి వెళ్ళి వచ్చి మైకు, పుంగి మైక్ ఉంటుంది కదా పెద్దది, దాన్ని తీసుకొచ్చి కింద పడేస్తాను. ఆ సన్నివేశం నా దగ్గరకు వచ్చింది. ఇమీడియట్గా నేను నా డైరెక్టర్కి ఫోన్ చేసిన, మళ్ళీ అనుకుంటా ఆయన పేరు, మీరు ఇది చాలా తప్పు సన్నివేశం, అంటే భగవద్గీత వస్తుంటే తీసుకొచ్చి మీరు కింద కొట్టే సన్నివేశం ఇది, ఇట్స్ నాట్ గుడ్, ఇది మమ్మల్ని కించపరిచినట్టు, భగవద్గీతని కించపరిచినట్టు, దయచేసి మీరు ఆ సన్నివేశాన్ని కట్ చేయండి, యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సినిమాలకు వెళ్ళి కూడా కట్ చేయండి, లేదంటే మాత్రం మీ సినిమాని నడవనీయం. అంటే పాపం ఎందుకు ఏ విషయం, ఇమీడియట్గా పాపం రవియో ఏమో ఉన్నది ఆయన పేరు, ఓకే, ఇమీడియట్గా ఆయన రియాక్ట్ అయ్యి అన్నా సారీ మేము అనుకోలే, మొత్తం సీన్ తీసేసి. వెరీ గుడ్. అట్లా ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. అవతల వాళ్ళు అరే ఇది మా వల్ల హర్ట్ అవుతుర్రు అంటే దాన్ని ఇమీడియట్గా దాన్ని ఆల్టర్నేట్ చేయాలి. కరెక్ట్. సో ఇప్పుడు అంటే ఇప్పుడు రాజమౌళి లాంటి ఒక పెద్ద వ్యక్తి మాట్లాడితే సామాన్యుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. ఎస్, అదే అంటున్నా, నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆల్మోస్ట్. ఎగ్జాక్ట్లీ. సో నువ్వు ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయదలుచుకుంటున్నావు? కానీ ఇలా మీరు ఒకటి అడుగుతా, ఇవాళ ఈయన మాటల్లో ఎవరు సమర్థిస్తుర్రా? ఇవాళ చీచి అంటారా? చిచ్చి అంటారు, ఎవరు చీచి అంటారు కదా. మరి అలా చీచి అనే బతికేందుకు నీకు? నువ్వు ఇంత పెద్ద పేరుండి ఒక చిన్న రాంగ్ స్టేట్మెంట్ తోటి నిన్ను అసహించుకునే పరిస్థితి. నాకు కూడా పిచ్చి గౌరవం ఉండే, రాజమౌళి గారు అనాలి, కానీ ఇలా అన్నబుద్ధి అవుతలేదు. ఎక్కడ ఆయన స్థాయికి, ఆయన మాట్లాడే స్థాయిని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లే వ్యక్తి ఆయన. అన్నిట్లో అప్రిషియేట్ చేస్తాము, కానీ ఇట్లాంటి తప్పులను ఎవరు అప్రిషియేట్ చేయరు. మనం పుట్టిందే హిందువుగా భారతదేశంలో, నువ్వు అట్లాంటిది నువ్వు నమ్మకు, అది ఇట్స్ అప్ టు యూ, ఇట్ ఈస్ యువర్ అబ్సల్యూట్లీ ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్. కానీ నువ్వు పబ్లిక్గా ఒకరి సెంటిమెంట్స్ని నువ్వు డ్యామేజ్ చేయాల్సిన రైట్ నీకు లేదు, డ్యామేజ్ చేసే రైట్ అనేది నీకు లేదు. కరెక్ట్. సో ఇండస్ట్రీ కూడా ఎవరు మాట్లాడలేదు, ఎందుకన్నా ఎందుకు మాట్లాడతారు? ఆయన పెద్ద డైరెక్టర్ కదా, ఇవాళ అంతా స్వార్థపరులు, ఇవాళ అంత మాక్సిమం జనాలు స్వార్థపరులు. ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా మొత్తం సెంటిమెంట్ నడుస్తుంది, లేకుండా మంచి రోజు చూసి ఒకప్పుడు గుర్తుందా ఫ్రైడే సినిమా రిలీజ్ అవుతుంది. మరి ఇప్పుడు మరి సెంటిమెంట్లోకి డబ్బులు, పేరు, ప్రఖ్యాతం ఇవి శాశ్వతం కాదు కదా. సెంటిమెంట్ అనేది శాశ్వతం, మతమే శాశ్వతం, హిందుత్వం శాశ్వతం, దేవుడు శాశ్వతం. ఇప్పటికి ప్రతి సినిమాలో ఏదో ఒక హిందూ దేవుని చాటుగానే సినిమాలు తీసుకొని డబ్బు చేసుకుంటున్నారు. మరి వాళ్ళు కూడా ఎవరు మాట్లాడారు, భయం, పెద్ద డైరెక్టర్ కదా అని. మరి అంటే హిందూ సంఘాలు ఇది సమయం కాదా? సంఘాలు ఏకమైతున్నాయి, కేసులు బుక్ అవుతున్నాయి, దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. వానరసేన రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో వానరసేన కేసు పెట్టిర్రు. ఇట్లాంటి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలను పెట్టాలి, ఇంకా కేసులు పెట్టాలి. ఓకే, మీ స్పందన ఏంటి ఇప్పుడు దీని మీద? డెఫినెట్ గా ఇది ఒక మూర్ఖపు చర్య అని చెప్పి నేను స్పందిస్తున్నా. ఓకే, ఇందులో అనుమానమే లేదు. ఆల్రెడీ నేను వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, మదం ఎక్కిన ఏనుగు మురిక్కాలువలో పడ్డట్టు నీకు సిగ్గు లేదా? నువ్వు పొజిషన్ ఏంది? నువ్వు మాట్లాడే మాటలేంది? నువ్వు నమ్మకపోతే పూజలు ఎందుకు చేస్తున్నావు? సో దీని ఇంకా డబ్బే ముఖ్య కారణం కనబడుతుంది నాకు. రేపు ఇదే హిందువులందరూ కలిసి థియేటర్ల ముందు, అంటే ఇప్పటిదాకా అట్లాంటిది అవుతుంది, ఆయన దీనిపై స్పందించి క్షమాపణ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే రేపు థియేటర్ల దగ్గర డెఫినెట్ గా
హిందువులు ఊరుకోరు. రైట్, అది 27 మాట, 27కి అది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటి మీ కార్యాచరణ దీని మీద? ఇప్పుడు ఆల్రెడీ కేసులు బుక్ అవుతున్నాయి. నేనైతే ఒకటే అంటున్నా, డిమాండ్ చేస్తున్నా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, ఒక సెలబ్రిటీగా నువ్వు దీనిపై ఇమీడియట్గా దిద్దుబాటు చర్య చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి నీ తప్పుని. తప్పేం లేదు, నిన్ను ఎవరు లోకుగా చూడరు, నువ్వు సారీ చెప్పినంత మాత్రం ఎవరు లోకు చూడరు. సో ఆయన కూడా ఆయన లేదు చెప్పలేదు, కేసులు అవుతున్నాయి కదా. భయపడాడు ఆయన, ఆయన పెద్ద ఆయన. భయపడేది రేపు మాట్లాడతాం కదా, రేపు ప్రణాళిక చేస్తాం కదా. మరి ఏడో షూటింగ్ చేస్తారో ఏందో అన్ని కూడా ఉంటాయి కదా. ఓకే, మరి షూటింగ్ స్తంభింపజేసే పరిస్థితి రాకుండా చేసుకోవాలి. ఓకే ఓకే. ఇట్లా ఇప్పుడు ఆయన రామాయణం నా డ్రీమ్ ప్రాజెక్ట్, మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నాడు ఆయన. అలాంటి వ్యక్తి మరి వాటిలోని పాత్రల్ని వక్రీకరించాలన్న గ్యారంటీ ఏంటి? ధోరణి ఉంటే, నాస్తికమైన ధోరణి ఉంటే వక్రీకరిస్తే ఇలా కూడా ఊక్కునే పరిస్థితులు లేరు. లక్షల కోట్ల సంఖ్యలో హిందువులు ఎక్కడ కూడా మరి ఏ సినిమా థియేటర్ నడవని. ఓకే, అంటే యూత్ ఇప్పుడు అయితే హిందూ యువత ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే పిలుపు ఏంటి అసలు? మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలి, మన భవిష్యత్తు బాగుండాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, భారతదేశం బాగుండాలంటే, మన మతం బాగుండాలంటే, మన హిందుత్వాన్ని కాపాడుకోకపోతే రేపు మనం మైనారిటీలు అయ్యే ప్రమాదం ఉన్నది. ఆల్రెడీ మన పాపులేషన్ తగ్గుతుంది, ముస్లింల పాపులేషన్ పెరుగుతుంది. ముస్లింలు అందరూ చెడ్డోళ్ళేనన్నా, హిందువులు అందరూ మంచోళ్ళనేనా. రైట్. కానీ మన రజాకార్ల పాలనలు ఎట్లుండే ఆ పరిస్థితి వస్తుంది. బంగ్లాదేశ్లో హిందువులపై ఎట్లా దాడులు జరిగినాయి ఆ పరిస్థితి వస్తుంది. మెడ మీద కత్తి పెట్టి మతం మార్చుకోరా అనే పరిస్థితి వస్తుంది. రేపు నీకు సేఫ్టీ లేదు, మీ ఇంట్లో మీ పిల్లలకు సేఫ్టీ లేదు, రేపు ఆడపిల్లలకు సేఫ్టీ లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, లవ్ జిహాద్ కేసులు చూస్తున్నారు కదా ఎట్లా జరుగుతున్నాయి. అది పక్కన పెడితే మొన్న చూసిరు కదా, రేజిన్ తోటి విషం కలిపి మాస్ కిల్లింగ్ కి ప్లాన్ చేసిన. అంటే ఎవరు చేస్తున్నారు అది? ఎవరు టార్గెట్? వాళ్ళ దృష్టిలో ఎవరు టార్గెట్? హిందువులు టార్గెట్. ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్, కాశ్మీర్ లో జరిగిన సంఘటన. బట్టలు కూడా తీసి పేరు అడిగి మరి బట్టలు కూడా తీసి నువ్వు హిందువుగా కాదని చెప్పి నేను చంపడం అంటే ఇవాళ టార్గెట్ ఎవరు? హిందువులు టార్గెట్. ఇది ఎవరు అబ్జర్వ్ చేయాలి? హిందువులు అబ్జర్వ్ చేయాలి. నువ్వేం చేయాలి? ఐకమత్యంతో మెలగాలి. ఎట్లాంటి సంఘటనలు జరిగినా ఇవాళ హిందువులంతా కలిసి పోరాటం చేస్తే గానీ బయటపడే పరిస్థితి ఉండదు. లేకపోతే రేపు ఇట్లానే మాస్ కిల్లింగ్కి మనం బలైతాం. మాస్ కిల్లింగ్లలో మన తరాలు మొత్తం అంతరించిపోయే ప్రమాదం ఉన్నది. వాళ్ళు 10 మంది 6 మంది పిల్లల్ని అనుకుంటా మనం రెండింటికే ఒకరే అయిపోయారు. మన దాంట్లో ఒకరే ఎంతో మంది దాంట్లో చూసిన ఒక్కరు కాదు, 1 hour నన్ను. ఇప్పుడు 1 hour నన్ను అంటే నీ బతుకు నన్నే. ఇవాళ మీరు టెంపరీ మీరు అనుభవించే సుఖాల గురించి రేపు మీ భవిష్యత్తుని, మీ తరతరాలని, మీ వారసత్వాన్ని కోల్పోతున్నారు అంటే మీరు ఏం చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. ఇలా పాశ్చాత్య కల్చర్ని ఇట్లా వంట పట్టుకుంటున్నారు. మరి అదే మనము మన సనాతన ధర్మాన్ని ఎందుకు వంట పట్టించుకుంటున్నారు? మన ధర్మం కంటే ప్రపంచంలో ఏ ధర్మం గొప్పది కాదు. అత్యంత సనాతనమైంది ఈ ధర్మం నుంచి అన్ని ధర్మాలు పుట్టుకొచ్చిన పరిస్థితి కదా. సనాతన ధర్మానికి ఆరంభమే కానీ అంతం లేదు. సో ఇవాళ మనం దాన్ని పాటిస్తే బాగుంటుంది. పాటించకపోతే డ్రగ్స్ చూస్తున్నారు కదా, డ్రగ్స్ కథ మొత్తం మీరు చూస్తున్నారు కదా ఎట్లయితుర్రో. మనం వెస్ట్రన్ కల్చర్లకు పోతే ఏమవుతాము? కుటుంబాలు ఛిద్రమైపోతాయి. ఇలా సనాతన ధర్మాన్ని పాటించే కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. అంతేగా వెస్ట్రన్ కల్చర్ని పాటించేటోళ్ళు ఇలా మంచి పరిస్థితి లేదు. డబ్బులు ఉండొచ్చు కానీ పీస్ ఆఫ్ మైండ్ లేదు, హెల్త్ లేదు. వాళ్ళ వెస్ట్రన్ వాళ్ళు కూడా వెస్ట్రన్ సైడ్ ఉన్న వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఇవాళ యోగా, మెడిటేషన్ లాంటి మనది పాటిస్తున్నారు. మన కల్చర్ పాటిస్తున్నారు, మన కట్టు బొట్టు కూడా వాళ్ళని పాటిస్తారు. ఇలా మన వాళ్ళు మ్యాక్సిమం జనాలల్లో చూడండి ఇలా డైవర్షన్స్, మత మార్పిడి, విపరీతమైన మత మార్పిడి, విపరీతంగా మత మార్పిడి. కాలనీలే మారిపోతున్నాయి. మేరీ కాలనీ అని చెప్పి రకరకాల కాలనీల పేర్లే మార్చు. మొన్న వారం క్రితం తిరుమలలో ఘాట్ రోడ్లో చికెన్ వండుకొని తిన్న, అదే అంటున్నా, తీవ్రంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. తిరుమల మీద రామంగా దాడులు జరుగుతున్నాయి అన్న, ఎవరు పట్టించుకో. అంటే
అక్కడ దాడి జరిగితే చాలా ఛిద్రం అవుతుంది. సో అక్కడ టార్గెట్ చేస్తున్నారు. అవును, ముంతాజ్ రకరకాలుగా ఇప్పుడు దాడులు అంటే ఫిజికల్ గా గన్ను పట్టుకొని దాడే పని లేదు. ఇవాళ దానికంటే ఎక్కువ డేంజర్ ఇవి. అవును, కన్వర్షన్స్ ఎక్కువ డేంజర్, ఎగ్జాక్ట్లీ, లవ్ జిహాద్ ఎక్కువ డేంజర్. ఇట్లాంటి బాంబు దాడుల కంటే ఎక్కువ మొన్న చూడండి వాటర్ లో పొల్యూట్ చేసి రేజిన్ చేసి ఇవి ఎంత మాస్ కిల్లింగ్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఐకమత్యంతో లేకపోతే రేపు భవిష్యత్తు ఉండదు మనకి. ప్రభుత్వం మారినా కూడా తిరుమలలో అన్య మతస్థులైన ఉద్యోగులు ఇంతవరకు ఎందుకు చర్య తీసుకోలేదు? డెఫినెట్ గా చర్య తీసుకుంటారు. మన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, అన్య మతస్థులు ఉండబోనివ్వమని చెప్పి ఉన్నారు కదా. ఇప్పుడు ఇమీడియట్ గా దానిపై స్పందించాలి, ఇమీడియట్ గా విత్ ఇన్ హవర్స్ తీసేయాలి. కాకపోతే కొందరు హిందూ మతం ముసుగులో దొంగ క్రిస్టియన్లు ఉన్నారు. ఓకే, క్రిస్టియన్లు హిందూ మతం ముసుగులో పేరు తెలివే కదా ఇలా. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఆడు కృష్ణ అని పెట్టుకుంటాడు, ఆడు దేవుని పేరు పెట్టుకుంటాడు, కానీ ఆడు మొక్కేది వేస్తుంది. అరే మీరు పేరు కూడా మార్చుకోండి రబ్బాయి, మాకు కష్టమవుతుంది తెలుసుకోనికి. మీరు ఎట్లా నాశనం అయ్యారు వేరే మతంలోకి, నాశనం అయినప్పుడు మా పేర్లు ఎందుకు రాబాయి మీకు? కృష్ణ, రామ్, నారాయణ, వెంకటేశ్వర్లు ఎందుకు రాబాయి మీకు? అవసరమే లేదు కదా. పేరు మార్చుకోండి రాబాయి, అబ్రామో, జానో, ఏదోటి నాశనం కాండి, డేవిడో. మా పేర్లు ఎందుకు పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా చాలా మంది. అయ్యో ఎందుకు ఈ పేర్లు పెట్టుకోకుండా సిగ్గు లేకుండా, అరే మీరు అంతా యేసుని నమ్ముతారు కదా, మరి ఓపెన్గా యేసు భక్తులు లెక్కనే ఉండాలి కదా. సిగ్గు లేకుండా మరి రిజర్వేషన్లు ఎందుకు తీసుకుంటారా? రిజర్వేషన్లు పొందుతుర్రు. అది వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలల్లో ఎంతోమంది పాస్టర్లు స్టిల్ సర్టిఫికేట్స్ హిందూ పేర్లతో ఉంటాయి. వాడు పోయి చర్చిలల్లో పాస్టర్ జాబ్ చేస్తున్నాడు, చర్చిలల్లో ఫాదర్ జాబ్ చేస్తున్నాడు. దొంగతనంగా కన్వర్షన్ చేస్తారు, బలవంతంగా కన్వర్షన్ చేస్తారు. అవును, గర్వాపసికి ఏం ప్లాన్ చేయట్లేదు. గర్వాపసి అవుతుంది, కానీ ఎంత ఫాస్ట్గా అయితే కన్వర్షన్స్ అవుతున్నాయి అంత ఫాస్ట్ జరగట్లా. ఒక చికోటి ప్రవీణ్ ఇంకోరో హిందూ లీడర్లు ఒక్కరితో అయ్యేది కాదు. ప్రతి మనిషి వీటికి ప్రయత్నం చేయాలి, ప్రతి మనిషి చేయాలి. రైట్ రైట్, నిజం. అయితే అన్న తిరుపతి మీద ముఖ్యంగా, తిరుమల కాకుండా, తిరుమలని టచ్ చేయలేకపోతున్నారు ఎవరు, కానీ తిరుపతి మీద ఎలాగైనా తిరుపతిని కలుషితం చేయాలనే దాని మీద చాలా కుట్రలు జరుగుతుంది. డెఫినెట్గా జరుగుతుంది. దీన్ని ఎట్లా ఎవరు అడ్డుకోవాలి? ఇది ముఖ్యంగా అక్కడున్న హిందూ సోదరులు అడ్డుకోవాలి, గవర్నమెంట్ మీద కాదు నేను చెప్పేది. అవును, గవర్నమెంట్లని రాజకీయ పార్టీలు కాదు అడ్డుకోవాల్సింది, హిందువులు అడ్డుకోవాలి. ఎక్కడన్నా వీళ్ళు వచ్చి ఇప్పుడు స్పీచ్లు ఇస్తుంటారు ఇక్కడ, ఆ బండ్ల మీద మైకులు పెట్టుకొని తోళ్ళు తీయాలి, ప్రచారంకి వస్తుంటారు. అవును, వచ్చి ఆడి ఎన్ని సెంటిమెంట్లు అంటే, ఒక ఆమె రోగంతో ఉందనుకో, ఆయిల్ ఇస్తామమ్మా, చర్చ్ ఆయిల్, గుత్తి లాంటి ప్రాంతాలలో అనంతపూర్లో ఆయిల్ అమ్ముతాడు. ఓకే, హిందువులకు తీసుకుపోయి ఏదో ఆయిల్ అమ్ముతాడు. వాళ్ళు నిజంగా ఇప్పుడు ఏ రోగం వచ్చినా తగ్గుతుంది కదా. మ్యాక్సిమం రోగాలు, తగ్గని రోగాలు కొన్ని ఉంటాయి, తగ్గే రోగం ఉంటుంది. తగ్గగానే ఏసయ్య నీకు చేసిండు, తగ్గించిండు, ఏసయ్య తగ్గించిండు అని వాళ్ళని ఒక టైప్ ఆఫ్ హిప్నటిజం చేసి వాళ్ళని డైవర్షన్, వాళ్ళని కన్వర్షన్ చేస్తారు. ఇంకా సిగ్గు లేకుండా యేసుమాల అని ఒకటి కొత్తగా వచ్చింది తెలుసా? యేసుమాల, అయ్యప్ప స్వామి మాల, భవానీ మాల, అట్లా శివమాల లెక్క యేసుమాల. ఓకే, యేసుమాల కొబ్బరికాయలు కొడతారు, ప్రసాదాలు ఇస్తారు, ధ్వజస్తంభాలు ఉంటాయి, గంటలు ఉంటాయి. సిగ్గు లేకుండా మా హిందుత్వాన్ని కాపీ చేసుకుంటా యేసుమాలేంద్రబాయ్, యేసు బతుకమ్మ. అరే నీకు చెప్పలేదు, యేసు బతుకమ్మ మధ్యలో యేసు బొమ్మ పెట్టి మొత్తం చుట్టూ బతుకమ్మలు ఆడతాం, యేసు బతుకమ్మ. అరే నీ అమ్మ గమ్మతే ఉన్నదిరా నాయన మీది కథ. యేసు బతుకమ్మ ఏంద్రబాయ్, మీరు ఇల్లే ఎప్పుడు ఇల్లే? తెలంగాణలో యేసు బతుకమ్మ ఆడి, కరీంనగర్ జిల్లాలో యేసు బతుకమ్మ. అరే మీకు పెద్ద మా తోపు కాని మతం అంటారు కదా, మరి బతుకమ్మ మా నుంచి మా సంస్కృతి రా నాయన, మా తెలంగాణ సంస్కృతి. యేసుమాల ఎందుకురా అంటే వాళ్ళు హిందుత్వంలోకి అడాప్ట్ చేసుకోనికి ఒక గమ్మత్ ఊర్లోకి ఆయన వచ్చి, మా దగ్గర ఇవన్నీ ఉన్నాయి, మీరు కూడా రావాలి, మీ లెక్క పండగలు చేస్తున్నాము,
ఏసు బతుకమ్మ అని అవన్నీ ఇవన్నీ అంటే ఒక పెద్ద మనిషి అన్నాడంట. మరి అవన్నీ చేసే బదులు మా దేవుని ఫోటో పెట్టుకో రాదురా భయ్, మా దేవుని ఫోటోనే పెట్టుకో, ఇంత కష్టపడేది ఏముందిరా భయ్ అని చెప్పన్నాడంట. అంటే అట్లాంటి వాళ్ళు కావాలి. రైట్ అన్న. సరే ఇవన్నీ ఓకే. మన చీకోటి ప్రవీణ్ అన్న ఏం చేస్తున్నాడు ఇప్పుడు? చీకోటి ప్రవీణ్ అన్న వర్కింగ్ ఫర్ హిందూయిజం, గోరక్ష చేయాలి, ఇన్స్పైర్ చేయాలి, ఫిజికల్ గా పోవాలి. ఈ మధ్య గోరక్ష మీద చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. మీరు మీ ఆధ్వర్యంలో చాలా మంది మహానుభావులు గోరక్ష మధ్య కాలంలో బాగా అబ్సల్యూట్లీ గోరక్ష ఉద్యమం ఒక సోదరుడిపై గోరక్ష చేస్తుంటే కూడా ఫైరింగ్ జరిగింది. అవును అవును. ఇక పోలీసు వాళ్ళు వచ్చి అది ఇది మీరెందుకు పోతున్నారు గోరక్షకి అని అంటే నేను ఒకటే అడుగుతా, మీరు కరెక్ట్ ఉంటే మేమెందుకు పోవాలి? మీరే గోరక్ష. ఇప్పుడు మీరు లా అండ్ ఆర్డర్ పాటిస్తారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, గోవులను అక్రమంగా తరలించదు, గోవును ఇక్కడ కూడా కట్ చేయొద్దు. మరి మీరు కరెక్ట్ ఉంటే మేమెందుకు చేస్తాం గోరక్ష? మీరు కరెక్ట్ లేకనే మేము చేస్తున్నాం. మీరు లంచాలకి కొంతమంది అందరిని అంటలే, కొంతమంది పోలీసు అధికారులు లంచాలకి మరిగి మరి బండ్లను వదులుతుంటే మరి మేమేం చేయాలి? ఆపాల్సిన బాధ్యత మాపై ఉంది. మా సెంటిమెంట్స్, గోవును మేము దేవత లెక్క భావిస్తాం. మీరు డ్యూటీ చేయకనే మాకు బాధలు. గోరక్ష మేము చేయాల్సి వస్తుంది. చట్టాన్ని మేము చేతులకు తీసుకునే పరిస్థితి ఉంది. మీరు చేస్తే మాకు అవసరమే లేదు. మీరు ఇప్పటికైనా హిందూ పుట్టుక పుట్టిరు కాబట్టి గోరక్ష చేయాలి ఒక సెంటిమెంట్గా. ఒకవేళ మీకు సెంటిమెంట్ లేకపోతే ప్రాపర్గా మీ జాబ్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఫాలో కావాల్సిందిగా మరి చేస్తాం. రైట్. బీజేపీలో ఉన్నారన్న? ఎస్, అబ్సల్యూట్లీ ఉన్నారా? అబ్సల్యూట్లీ. అప్పుడు ఏదో కొంచెం గొడవ ఉండే కదా. వెరీ లాంగ్ టైమ్ స్టార్టింగ్. అది అయిపోయి హ్యాపీగా ఐఎమ్ వర్కింగ్ ఫర్ పార్టీ. సూపర్. రాను రోజులలో చూడండి విల్ డూ సమ్ మిరాకిల్స్. మొన్న జూబ్లీస్ ఎలక్షన్లో కనబడలేదన్న ఎక్కడ? నేను వెళ్ళినా ర్యాలీస్ వీటిలో పార్టిసిపేట్ చేసిన. అచ్చా. ఏంటి మీ ఆ ఓటమి మీద మీ కామెంట్ ఏంటి? ఓటమి చెప్పినా కదా ఆల్రెడీ, నేను వీడియో పెట్టినా. ఆ ఓటమి కాంగ్రెస్ గెలుపు కాదు. మా ఓటమి కాంగ్రెస్ గెలుపు కాదు, అది ఎంఐఎం గెలుపు. అది ఓకే. ఇప్పుడు ఎంఐఎంకి 7 సీట్లు కాదు, నేను నా లెక్కల 8 సీట్లు ఉన్నట్టు. ఓకే. జూబ్లీస్తో ఓకే. సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కదా ఏమని, కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ ఉంటుందని ఓపెన్గా బహిరంగ సభలలో చెప్పారు. మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే హిందువులకి సిగ్గు లేదా అని అడుగుతున్నా నేను. డైరెక్ట్ చెప్తున్నారు దిస్ ఈజ్ ఏ ముస్లిం పార్టీ అని. మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన హిందువులకు సిగ్గు లేదా అని అడుగుతున్నారు. సిగ్గు ఉంటే ఇంత ఓపెన్గా చెప్పినాక ఎందుకు ఓటేస్తుర్రు? ఒక గుడిపై దాడి జరిగితే కనిపించరు కాంగ్రెస్లో ఉన్న హిందువులు, మరి బొట్టు పెట్టుకుంటారు, నామినేషన్ పత్రాలు దేవుని దగ్గర పెడతారు, పూజలు చేస్తారు, గెలిచినాక తిరుపతి పోతారు, మంత్రి అయినాక శ్రీశైలం పోతారు, రోజు ఇండ్లలో పూజలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు. మరి అదే చేసినోడు అంత హిందుత్వంపై దేవుళ్ళపై భక్తి ఉన్నప్పుడు గుడిపై దాడి జరిగి గుడి విగ్రహంని తల నరికినప్పుడు ఏడికి వేరు మీరు అని అడుగుతున్నాను. మీకు సిగ్గు అనిపిస్తలేదా? రేషం లేదా? శీమునెత్తిరి లేదా? ఇవాళ ఒకడెవరా రే అంటేనే మనకి ఇంత రేషం వస్తుంది. అట్లాంటివి మనము ఇంత నమ్ముతున్న దేవుడు తలక ఎన్ని సంఘటనలు జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. గుళ్ళు లేపేస్తున్నారు. రామగుండం లాంటి ప్లేస్లలో దారి మైసమ్మ గుళ్ళని ఉంటాయి, చిన్న చిన్న అమ్మవారి గుళ్ళు, టక్క 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 కొట్టి పడేసినారు. ఎవరు కొట్టిరంటే ఎవరు తెలియదు అంటారు మున్సిపల్ సిబ్బంది. అక్కడ పూజలు జరుగుతున్నాయి, పండగలు జరుగుతున్నాయి, సండే పండగలు జరుగుతున్నాయి. ఎట్లా మీకు ఏ రైట్ ఉంది? మరి అన్ని అట్లనే కొడతారా? మరి మసీదులో కొట్టే దమ్ముందా మీకు? చర్చిలను కొట్టే దమ్ముందా? ఎంతసేపు ఒక వర్గం సంఖ నాకుకుంటా ఓట్లకు వచ్చే వరకు హిందువులను మళ్ళీ హిందువుల దగ్గరకు వస్తారు, మేము ఇది చేసినాము. ఇలా గవర్నమెంట్ మారకపోతే ఈ కాంగ్రెస్గా అవుతుంది. రేపు అంతా కూడా ఈ కాంగ్రెస్ నాయకులు ముల్లాల లెక్క మారుతారని ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి రాష్ట్రంలో? మరి ఇలాంటి రిజల్ట్ అంటే డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి ఉంటే అక్కడ చెప్తున్నా కదా, రౌడీయిజం జరిగింది. ఎంత మీ మనసుకు కూడా తెలుసు కదా, రిగ్గింగ్ ఎంత జరిగింది, దొంగోట్లు ఎన్ని ఉన్నాయి అని. ప్లస్ అన్నిటి మించి ఆడ ముస్లిం ఓట్ల సంఖ్య ఎక్కువ ఉంది, ఎంఐఎం ప్రభావం ఉంది. ముస్లింలు అనేది డైరెక్ట్ వన్ సైడ్ కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు. డైరెక్ట్ సిగ్గు లేకుండా ఓవైసీ చెప్పిండుగా
మేము ఇటే సపోర్ట్ చేస్తామని. వాడు గోడ మీద పిల్ల ఓవైసీ. ఇన్ని రోజులు బీఆర్ఎస్ సంకల్ నాకిండు, బీఆర్ఎస్ సంకల్ నాకిరు 10 ఏళ్ళు నాకిండు. మొన్న సిగ్గు లేకుండా స్టేట్మెంట్ ఓవైసీ ఏమిస్తున్నాడు, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ హయాంలో డెవలప్ కాలేదు, అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి జరగకపోతే 10 ఏళ్ళు ఎందుకు సంక నాకినావు నువ్వు వాళ్ళ పవర్లు ఉన్నప్పుడు? 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో మరి కేటీఆర్ గల్లా పట్టుకొని అడగొచ్చు కదా, అరే జూబ్లీహిల్స్ని ఎందుకు విస్మరిస్తున్నావు, జూబ్లీహిల్స్ అభివృద్ధి చేయరా బాబు అని చెప్పొచ్చు కదా. నీకు అంత ప్రేమ ఉంటే జూబ్లీహిల్స్లో ఉన్న మైనారిటీ సోదరులపై 10 ఏళ్ళు వాళ్ళ సంకలనం నాకిండు. దునియా భూములు కబ్జా చేసారు, దేవాలయాలకు సంబంధించిన భూములు కబ్జా చేసారు. ఇవాళ వాళ్ళు గవర్నమెంట్ను దిగిపోగానే సిగ్గు లేకుండా గోడ మీద పిల్లి లెక్క మళ్ళీ వచ్చి కాంగ్రెస్ వైపు నిలబడ్డవే. సిగ్గు శరం ఉందా నీకు? సరే, ఇట్లా ఉంటే రాష్ట్రంలో అట్లీస్ట్ అధికారంలోకి రావాలనే ఆశ ఉంది బీజేపీలో. ఇది ఎట్లా, దీనికి అన్న వ్యూహం ఉందా? డెఫినెట్గా వ్యూహం ఉంటుంది. రాను రాను చాలా రకాల చేంజెస్ రాబోతున్నాయి రాజకీయాలలో. బీజేపీ వ్యూహం కూడా డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్గా మా రామచంద్రరావు గారి అధ్యక్షతన డెఫినెట్గా యూ విల్ బీ సీయింగ్ సమ్ మిరాకిల్స్. ఓకే. సో ఈ మొత్తం మిరాకిల్లో చీకోటి ప్రవీణ్ అన్న ఎక్కడ ఉంటాడు? చీకోటి ప్రవీణ్ అన్న ఏ నియోజకవర్గంలో ఉంటాడు? ఎక్కడ? ప్రజల గుండెల్లో ఉంటాడు. అది ఏ నియోజకవర్గం లేకుండా మీది ప్రజల నియోజకవర్గం, మీద అన్ని చోట్ల ఉంటారు. ఇప్పుడు ఏ నియోజకవర్గం పైన నన్ను గుర్తుపడతారు. 100% కొత్తగా పరిచయం చేసుకునే అవసరం లేదు. మీ అధ్యక్షుడు గుర్తుపడతారా పట్టరా? సో అదేం ప్రాబ్లం లేదు, ఎక్కడ ఉన్నా కూడా ఒకటే. ఓకే. అన్నీ వదిలేసి మేము ప్యూర్గా పబ్లిక్కి సేవ చేయాలి, ముఖ్యంగా హిందూ సోదరులకు సేవ చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో వచ్చినాం కాబట్టి డెఫినెట్గా వీ విల్ సీ సమ్ మిరాకిల్స్. ఐ విల్ డూ సమ్ మిరాకిల్స్. రైట్. అంటే మీ రాజకీయ లక్ష్యం ఏంటి? అంటే మిమ్మల్ని ఎట్లా నెక్స్ట్ వచ్చే చూడండి, అంత మంచి పొజిషన్లో ఉంటాము. నాకు రాజకీయ లక్ష్యం కంటే ముఖ్యంగా హిందూయిజం లక్ష్యం. ఇలా రాజకీయం ముఖ్యమా? నాకు ఎవరన్నా వచ్చి నీకు రాజ్యసభ ఇస్తాము, ఎంపీ టికెట్ ఇస్తాము, నాకు హిందూయిజం వదిలేయమంటే వద్దురా బాబు, నాకు హిందూయిజమే ముఖ్యం. నాకు పాలిటిక్స్ కంటే కూడా హిందూయిజమే ముఖ్యం. ఎవరైనా వచ్చి బీజేపీ ఎక్కువనా హిందుత్వం ఎక్కువనంటే హిందుత్వం ఎక్కువ అని చెప్తే ఓపెన్. రైట్. ఒకప్పుడు క్యాసినో కింగ్ అనే బిరుదు ఉండేది మీకు, ఇప్పుడు హిందూ టైగర్ అనే బిరుదుకు మారిపోయేది. ఈ ట్రాన్స్ఫార్మేషన్ ఎలా ఉంది? ఇప్పుడు బిజినెస్ అది. ఓకే. అదొక బిజినెస్. ఇవాళ ఎంతోమంది ఎమ్మెల్యేలకి వైన్ షాపులు ఉన్నాయి, బార్లు ఉన్నాయి. మరి వాళ్ళు తప్పు చేసినట్టు కాదు కదా. ఎక్కడ లీగల్ ఉందో అక్కడ బిజినెస్ చేస్తే తప్పు కాదు, ఎక్కడ లీగల్ లేదో అక్కడ చేస్తే తప్పు. కానీ సో గవర్నమెంట్స్ పర్మిషన్స్ ఇచ్చినాయి, అప్పుడు నడిపించినాము. అప్పుడు కూడా నేను హిందుత్వం మా వంటబట్టుండే, కాకపోతే నేను చెప్పే వాయిస్ అప్పుడు 100ల సంఖ్యలో ఉంటుంది, వింటుండే నార్మల్ మనిషిగా. ఇప్పుడు నా వాయిస్ కొన్ని లక్షల కోట్ల సంఖ్య వింటున్నారు, ఇన్స్పైర్ అవుతారు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఇన్స్పిరేషన్ అబౌట్ హిందూయిజం. దీనికి సంస్థ ఉందా? ఐ హ్యావ్ మై ఓన్ సంస్థ, ధర్మరక్ష అని ఒక సంఘటన ఉంది. ఓకే. సో ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ హిందువులపై అక్రమ కేసులు పెడతారు, నాపై కూడా పెట్టారు. సో ఈ అక్రమ కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తారు ఈ గవర్నమెంట్ హిందూయిజంకి అయితే ఎవరైతే పాటుపడతారో. సో వాళ్ళని డీమోటిలైజ్ చేయడానికి వీళ్ళు కేసులు పెట్టి మళ్ళీ ఒకసారి గోసేవకు రావద్దు, ఈ గుళ్ళ ఇష్యూలు రావద్దు అని చెప్పి అడ్డమైన కేసులు పెడతారు. ఆ కేసులు అందరూ తట్టుకునే పరిస్థితి ఉండదు ఫినాన్షియల్గా. కరెక్ట్. సో ఎవరైతే ఫినాన్షియల్గా ఇబ్బందులలో ఉన్నారో బెయిల్స్ కానీ దానికి కానీ ఉన్న వాళ్ళకి నేను నా సంస్థ ప్రౌడ్గా బెయిల్స్ ఇప్పిస్తాను. సూపర్ సూపర్. అండ్ ఎవరు కూడా డిమోటివేట్ కావాల్సిన పని లేదు. ఎవరి మీద కేసు అయిందంటే మిలిటరీ ఆఫీసర్కి ఒక మెడల్ వస్తే ఎంత సంతోషం ఉందో, హిందూ సోదరుడికి క్రిమినల్ కేసు అయితే అంత సంతోషపడాలి. నా మీద కేసులు అయితే నేను హ్యాపీ అవుతాను, చలో నాకు ఒక మెడల్ వచ్చింది భయ్. హిందూయిజం గురించే పాటు పడుతున్నా కదా, నేనేమి ఎవరిని మర్డర్ చేయలేరు, రేప్ చేయలేము కదా. సో దానికి సంతోషపడాలి, ఇంకా విజృంభించాలి. హిందుత్వం కాపాడుకోనికి ప్రాణాలు ఇయ్యనీకైనా రెడీ ఉండాలి, ప్రాణాలు తీయనీకైనా రెడీ ఉండాలి. 2 ఏళ్ల క్రితం ఎలక్షన్ టైంలో మీరు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఎవరన్నా హిందుత్వం వ్యతిరేకంగా కనబడితే మీరు అక్కడ నిలబడేవాళ్ళు. ఇప్పుడైనా కొంచెం స్లో డౌన్ చేసి ఏం లేదు, ఎక్కడ ఇష్యూ ఉన్నా ఇమీడియట్గా సమస్య లేదు. ఇలా ముత్యాలమ్మ గుడి ఇష్యూ అయినా నేను పోయినా, బంజారాహిల్స్ పెద్దమటల్లి ఇష్యూ అయితే కూడా నేను పోయినా. అక్కడ ఉన్నారా మీరు? ఇప్పుడు అది ఏమైంది అండి బంజారాహిల్స్ కేసు? అయినా మాకు వస్తలే కదా బుద్ధి హిందువులకి, ఇంకా కూడా కాంగ్రెస్ కొట్టేస్తున్నాం కదా.
కాకపోతే ఒక అటెంప్ట్లో ఏవి కూడా మారవు, స్లోగా డెఫినెట్గా మారుతాయి. రానున్న రోజులల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరబోయబోతాం. ఏ నా కొడుకైనా గుడి ముంగటి నుంచి గుడికి హిందూ వ్యతిరేకి గుడి ముంగటి నుంచి పోతేందుకు భయపడాలి, పోతుంటే కూడా తల దించుకొని పోవాలి. అట్లాంటి పరిస్థితి తెస్తాం తెలంగాణ. అఘోరిని అరెస్ట్ చేయవాడు ఒక్కడు అఘోరి టాపిక్ వేస్ట్. అవునా? హిందుత్వ ముసుగులా ఎంతో మంది ఉంటారు. వాడు అలాంటి వాడేనా? చూసిరు కదా, నేను చెప్పేది ఏముంది, చూసిరు కదా. ఇప్పుడు ఇలా దొంగ పాస్టర్లు ఉన్నారు. అవును. ఎట్లుంటారు, టచ్ అనగానే రోగాలన్నీ మాయమైపోతాయి. వాడు కుర్చీలో కూర్చున్నోడు లేచి నడుస్తుంటాడు, కళ్ళు కనబడినోడు గుడ్డోడు కూడా కళ్ళు తెరుస్తాడు టచ్ అనగా. ఇట్లా నీళ్లు చల్లంగానే గర్భం వస్తుంది తెలుసా. ఇట్లా పాస్టర్ ఇట్లా టచ్ చేయగానే కడుపు మీద గర్భం వస్తుంది. మరి అది ఎట్లా వస్తుందో నాకైతే ఇప్పటివరకు తెలియదు. గర్భం ఎట్లా వస్తుందో నాకైతే ఇప్పటివరకు తెలియదు. ఇది చాలా పెద్ద మిరాకిల్ అది, చాలా మిరాకిల్ అది. సైన్స్కి అందుబట్టిన మిరాకిల్ అది, దేవుడికి అంతబట్టదు. దేవుడికి దేవుడు కూడా 9 నెలలు ఆగుతాడు. అంటే అట్లాంటి దొంగ పాస్టర్లు ఉంటారు, దొంగ బాబాలు ముస్లిం కమ్యూనిటీలో కూడా ఉంటారు. ఎన్నో సంఘటనలు. అట్లనే దొంగనా కొడుకులు మా దాంట్లో కూడా ఉంటారు. ఓకే. కాకపోతే హిందుత్వంలో దొంగనా కొడుకులు ఉంటే తోలు తీస్తాం. నువ్వు హిందువులని మభ్యపరిచి ఇట్లాంటి ఏషాలు వేసి డబ్బుల గురించి చేస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి ఉంటుంది. అంటే ఒక్క మాట అన్న, అఘోరి చాలా సీరియస్గా మన వేములవాడ టెంపుల్ కానీ ఇలాంటి చోట మసీదుల చోట చాలా సీరియస్గా కొట్లాడాడు. ముత్యాలమ్మ గుడిలో కూడా సీరియస్గా కొట్లాడాడు. ఆ తర్వాతనే అతనికి ఇట్లాంటివన్నీ జరిగినాయి. దీని వెనక ఏమన్నా కుట్ర ఉందంటారా? నిజంగానే అతను రాంగ్ పర్సన్ అంత స్థాయిలో కొట్లాడుతున్నా ఉంటుంది? కుట్ర ఏముండదు, అది అందులో కుట్ర ఫ్రాడ్. నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు దాన్ని. ఫ్రాడా అఘోరి అయితే నాకు తెలిసి అయితే పెళ్లి చేసుకోరు, పెళ్లి అయితే చేసుకోరు, అఘోరి చేసుకోరు. దాన్ని బట్టి మీరే నిర్ణయం తీసుకో, నేనేం చెప్పాలి దాని గురించి. రైట్. సో ఫైనల్గా ఎస్ఎస్ రాజమౌళికి ఏం సందేశం ఇస్తున్నారు? ఎస్ఎస్ రాజమౌళి, స్టిల్ ఐఎమ్ కాలింగ్ యూ గారు. ఓకే. మీరు ఎట్లయితే తప్పు మాట్లాడినా దాన్ని ఇమీడియట్గా మీ వర్డ్స్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ బ్యాక్. యూ హ్యావ్ టు అపాలజైజ్ హిందూ సొసైటీ. మీరు హిందూ సోదరులకి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. క్షమాపణ చెప్పినంత మాత్రాన మీరు డిగ్రేడ్ అయ్యేది ఏం లేదు. ఆ హిందువులు ఎంత గొప్ప వాళ్ళంటే ఎవరు ఎంత తప్పు చేసినా క్షమిస్తారు. సో దాన్ని మీరు చెప్తున్నా ఇప్పటికైనా అర్థం చేసుకుంటే బాగుంటుంది. రైట్. అదే చీకోటి ప్రవీణ్ కామెంట్ ఏంటంటే ఫైనల్గా అందరికీ కలిపి ఈ ఎపిసోడ్ మీద ఎవడైనా సరే హిందువుల జోలికి కానీ హిందూ దేవుళ్ళ జోలికి కానీ హిందూ దేవులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బిడ్డ, మా దేవుళ్ళు కూడా ఓపిక ఎక్కువ ఉంటుంది, కానీ మా దేవుళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి. ధర్మము అధర్మం వైపు ఉన్నప్పుడు ఆయుధాలు వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మేము ఆయుధాలు పట్టినామంటే ఎవ్వడు కూడా మా ముంగట నిలబడే పరిస్థితి ఉండదు. దాన్ని బట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము ఎవరి జోలికి రాము, మేము అన్ని మతాలకి మేము గౌరవం ఇస్తాం, మా మతం జోలికి రావద్దంట. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. సో చూసారు కదా హిందూ టైగర్ చీకోటి ప్రవీణ్ అన్న ఇంటర్వ్యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.